ఇప్పుడు ఈ అమ్మాయి మార్గంలో యేసు ప్రభు వాళ్ళతో పాటు ఉంటే, వాళ్ళతో పాటు నడిస్తే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏం చేయలేదు, ఏమంటున్నారో తెలుసా? గుర్తుపట్టలేదు. అంతేకాదు, ఇక్కడ అంటున్నాడు కదా, ప్రవర్తన గ్రంథాలు చదివారు కానీ మోషే ధర్మం చదివారు, కీర్తన గ్రంథం చదివారు, ఇంకా ఎన్నెన్నో చదివారు కానీ ఎన్ని చదివితే ఉపయోగం లాభం లేదు. చాలామంది ఈరోజు అనుకుంటున్నారు, నేను డిగ్రీ చేశాను, ఎంబీబీఎస్ చేశాను, ఆ టెక్ చేసి ఈ టెక్ చేశాను అంటూ ఉంటారు. గమనించినట్లయితే ఏ టెక్ చేసినా ఎన్ని చదివినా నాపులేరా. మరి దేవుని తెలుసుకోకపోతే చదువు దేనికి ఉపయోగం అండి? ఈ బైబిల్ లేకుండా చేస్తానని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బైబిల్ కాల్ చేస్తామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బైబిల్ లేకుండా భూమి మీద ఎవరి దగ్గర లేకుండా చేద్దాం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు వాళ్ళ ఇంట్లోనే బైబిల్ ప్రింటింగ్ అవుతుంది. హల్లెలూయా! వాళ్ళ ఇంట్లోనే బైబిల్ తయారవుతుంది, వాళ్ళ ఇంట్లోనే ముద్ర అవుతుంది బైబిల్. ఇది వాస్తవం. ఈరోజు ఈ బైబిల్ చదివి జీవితాలు చాలామంది మార్చుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు. అనేక మంది మారుతున్నారంటే దేంట్లో బూతులు కాదండి. చాలామంది, కొంతమంది ఎదుటోడు కంట్లో నలిసే చూస్తున్నారు. నా మాట మీకు అర్థమైందా? ఎదుటోడు కంట్లో నలుసు అంటే పాపం తప్పులు అయ్యే చూస్తున్నారు కానీ వాడు చేసే చిన్న నలుసు చూస్తున్నారంటే అయ్యే చూస్తున్నారు. కానీ గమనించినట్లయితే నీ కంట్లో పెద్ద దూలం ఉంది సంగతి. ఇప్పుడు చెప్పండి, నలుసు పెద్దదా, దూలం పెద్దదా? మరి నీ ఇంట్లో ఉన్న పెద్ద దూలం ఉందిగా, నీలోనే ఉన్నాయి ఇవన్నీ. నీది నీవు చూసుకోకుండా దేన్ని విమర్శిస్తున్నావు? జాగ్రత్త, ఇది నిన్ను చదివిద్ది. దేంట్లో తప్పులు వెతకడానికి చదివిన వాళ్ళు ఈరోజు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని, వాళ్ళ తప్పులు వాళ్ళకి కనపడి, ఇదేంటి నా తప్పు, దేంట్లో తప్పులు వెతుకుదామని మొదలు పెడితే నా తప్పులు చూపిస్తుంది ఏంద్రా బాబు ఇది అనుకొని కొంతమంది గర్విష్ఠులు, కొంతమంది రకరకాల స్థితిలో ఉన్నవారు మారి తాను పాపిని గ్రహించి దేంట్లో ఉన్న దేవుడు గొప్ప దేవుడని తెలుసుకొని యేసు ప్రభువుని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. గట్టి చప్పలు కొడదాం నా ప్రియమైన బిడ్డ.